11,062 మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ. 11 పట్టణాల్లో ఆన్లైన్లో పరీక్షా విధానం. త్వరలో పరీక్షల తేదీల ప్రకటన. టీచర్ ఆశావాహుల ఎదురుచూపులకు తెర. పాత అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేసుకోనక్కర్లేదు. 11,000 డిఎస్సి నోటిఫికేషన్, 11,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ అసలు టెట్ ఉంటుందా అనేది మాత్రం చెప్తలేరు. టెట్ ఎగ్జామ్ ఉండదా? టెట్ను ఇప్పుడు ఎక్కడ లేని విధంగా ఇక్కడ డిఎస్సి అంటే ఒక టీచర్ పోస్టు కోసము 2 పరీక్షలు రాయాల్సిన అవసరం ఉంది అనేది మనకు తెలిసిన విషయం. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు డిఎస్సి కన్నా ముందు టెట్ పెట్టరా? ఈరోజు అందరూ డిఎస్సికి అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ టెట్ పెడతాము అని చెప్పేసి మళ్ళీ టైంకి మేము టెట్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత నేను డిఎస్సి పెడతాం అని చెప్పేసి వాళ్ళని కన్ఫ్యూజన్ చేయడం కన్నా టెట్ ఎగ్జామ్ ఉండదా అని ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత అసలు టెట్ లేదు, మీరు కేవలం డిఎస్సి రాసి ఉద్యోగాలు కొడితే సరిపోతుంది అని చెప్పేసి చెబితే వాళ్ళందరూ డిఎస్సికి ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు వాళ్ళు టెట్కి ప్రిపేర్ కావాలన్నా డిఎస్సికి ప్రిపేర్ కావాలన్నా? మీరు డిఎస్సికి ప్రిపేర్ అయిన తర్వాత మళ్ళీ టెట్ ఎగ్జామ్ పెడతామని చెప్పేసి అంటే టెట్కు ప్రిపేర్ కావాలన్నా? ఇదంతా కన్ఫ్యూజన్ ఉన్నాయి. కాబట్టి వెంటనే దేవసేన గారు, విద్యాశాఖ అధికారి దేవసేన గారు కానీ లేదంటే బుర్రా వెంకటేశ్వర సార్ కానీ వీళ్ళందరూ కానీ కూర్చొని అంటే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. టెట్ ఎగ్జామ్ సంబంధించిన విషయంలో అభ్యర్థులకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి టెట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, మొత్తానికి టెట్ తీసేసినామని చెప్తారా, ఏది చెప్తారో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అభ్యర్థులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు 5,000 పోస్టులతో పట్టినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి వ్యతిరేకంగా మాకు మెగా డిఎస్సి కావాలని చెప్పేసి ఎంతోమంది విద్యార్థులు ధర్నాలు రాస్తారోకలు వేసి పోలీసులు అరెస్ట్ చేసి ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో ఉండి ఈరోజు వాళ్ళు సాధించుకున్నటువంటి విజయంగా డిఎస్సి చెప్పుకోవచ్చు. మరి 11,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో మొత్తం పూర్తి స్థాయిలో మేము భర్తీ చేస్తున్నాం అని చెప్పేసి రేవంత్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇదంతా కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పోరాటం. ఎందుకంటే వాళ్ళు కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి బయటికి వచ్చి ఆ కోచింగ్ సెంటర్ల ముందు ధర్నాలు చేసి ఏది ఏమైనా మాకు తప్పకుండా మెగా డిఎస్సి కావాలని చెప్పేసి గొడవ చేసి ఈరోజు మెగా డిఎస్సిని సాధించుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత. ఎందుకంటే ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని చేస్తున్నదేం కాదు. ఇది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభ్యర్థులు చేసిన గొడవ వల్ల అది కాంగ్రెస్ దృష్టిలో ఉంది కాబట్టి దాన్ని మెగా డిఎస్సి చేసిరు. అదే ఆనాడు ఉద్యమం చేసి ఉండకపోతే ఈరోజు మెగా డిఎస్సి వచ్చేది కాదు. ఏది ఏమైనా మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629, ఎస్జిటి పోస్టులు 6,508, భాషా పండిట్లు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీ ఎస్సీఏలు 220, ప్రత్యేక కేటగిరీ ఎస్జిటీలు 796 పోస్టులు ఉన్నాయి. మొత్తానికి అయితే 11,062 పోస్టులతో మెగా డిఎస్సి పడుతుంది. అందరూ దానికి సంబంధించిన విషయంలో మరి కోచింగ్ సెంటర్ల దగ్గర బిజీ అయిపోయారు. మరి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో కూడా డేట్ కన్ఫర్మ్ చేస్తే ఆ లోపు వేరే పనులు పెట్టుకోకుండా ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకున్న టీచర్లు కూడా ఈరోజు డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశాలు. ఏది ఏమైనా మరి ఆల్రెడీ ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. 10th ఎగ్జామ్స్కి ముందే వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ప్రైవేట్ టీచర్లు కూడా వాళ్ళ స్కూల్ కంప్లీట్ చేసుకొని కోచింగ్ల సెంటర్లకు లేదంటే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగంగా ఉంటుంది అనేది కూడా అర్థమవుతుంది.